వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, రైట్. అండ్ సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ అప్ టు 9 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసాం. అండ్ నౌ వీఆర్ ఇన్ టు ది 10th చాప్టర్. క్లియర్? సో 10th చాప్టర్, 9th చాప్టర్ ఈజ్ అబౌట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద డిస్కషన్స్ అనేది మనం చేసాం. అండ్ నెక్స్ట్ ద 10th చాప్టర్ ఈజ్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? 10th చాప్టర్ మనకు లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ సిరీస్లో ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఉంది. దాని గురించి చాలా నీట్గా డిస్కషన్స్ అనేవి చేద్దాం. ఫండమెంటల్స్తో సహా మొత్తం మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. సో అయితే ఒక్కసారి ఇక్కడ మనం కాస్త బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అనేవి చూద్దాం, సో దట్ వీటి మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఓపెన్ చేయడానికి ఆన్సర్స్ని ఆర్ ఈవెన్ ఎంసీక్యూ ఫార్మాట్లో ఉన్నా సరే మీరు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట, రైట్. ఎస్, అయితే సి, వెన్ యూ టేక్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరైతే స్టార్ట్ చేయడం జరిగిందో ఆర్ తయారు చేయడం అనేది జరిగిందో, వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఎస్ ఇండియాని ఒక డెమోక్రటిక్ కంట్రీ, క్లియర్, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం కింద చేయాలనుకున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఏముంటాయి అంటే కేవలం హక్కులు మాత్రమే, రైట్స్, హక్కులు మాత్రమే ఉండాలి. ప్రజలకు హక్కులు స్టేట్ అనేది ఇస్తుంది. క్లియర్? స్టేట్ అనేది ఒక సంస్థ లాంటిదే, స్టేట్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషనే. ఇటువంటి ఇన్స్టిట్యూషన్ స్టేట్ కేవలం ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ఉంది. అంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజలకు మాత్రం హక్కులను రక్షించే పొజిషన్లో స్టేట్ ఉండాలి అని అనుకున్నారు. సో అందుకని వాళ్ళు కేవలం పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ ది పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్. గుర్తుంచుకోండి, పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్ పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డిస్కషన్ జరిగింది అంటే మీ ఆన్సర్ వెంటనే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పాలి, ఓకేనా. ఎస్, హక్కులు అనేవి ఇచ్చారు. అండ్ స్టేట్ కూడా ఏ విధమైన బాధ్యతలు తీసుకోవాలి వీలైనంత వరకు అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన లాస్ట్ క్లాస్ డిస్కషన్స్లో మనం అన్నీ కూడా వీటి గురించి చూసుకున్నాం, అవునా. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఎందుకు అంటారు, అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏమున్నాయి, అండ్ ఇది ఏ విధమైన ఆబ్లిగేషన్స్ అనేవి స్టేట్ మీద పెడుతుంది అనేవి అన్నీ చూసాము. పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ సాల్వ్ చేస్తున్నాయో అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రం ఇండియాలో ది సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీపుల్ మీద డిస్కషన్స్ అనేవి చేశాయన్నమాట, ఓకేనా. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజల యొక్క పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకంటూ బెనిఫిట్స్ అనేవి ఇస్తే, డిపిఎస్పీస్ మాత్రం సోషో ఎకనామిక్ రైట్స్ అనేవి ప్రజలకు ఉండాలి అన్న ఉద్దేశంతో స్టేట్ తన యొక్క రిసోర్సెస్ ఆధారం మీద సోషో ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ప్రజలకు చేస్తుంది. సో దీంతో మీకు క్లియర్ అయిపోతుంది. ఎంసీక్యూ ఫార్మాట్లో కానీ ఆన్సర్ స్టైల్లో కానీ యూపీఎస్సీలో అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీకు పొలిటికల్ అండ్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్, సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటే డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది గుర్తుంచుకోండి, రైట్. అయితే ఇప్పుడు మనం వీ షల్ హ్యావ్ డిస్కషన్. ఎస్, పొలిటికల్ రైట్స్ అయిపోయి, సోషో ఎకనామిక్ రైట్స్ అయిపోయి, మరి అంతకన్నా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే దట్ ఈస్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. క్లియర్? సో ఇప్పుడు మన డిస్కషన్స్ అంతా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాదు, దీని యొక్క పొజిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉన్నది, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మనం డిస్కషన్ అనేది ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ మీద చేద్దాం. క్లియర్? రైట్. అయితే అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, లక్ష్మీకాంత్ సిరీస్ అనేది మీకు ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అనుకుంటే మీరు లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ని యూ కెన్ పర్చేస్. అయితే కోర్స్ అనేది మనం వెరీ అఫోర్డబుల్ ఫీజ్ అట్ ది 3,000 రూపీస్లో మాత్రమే మనం ఉంచడం జరిగిందనమాట. కంప్లీట్ క్లాసెస్ అనేవి నేను డిస్కషన్ చేస్తాను, క్లాసెస్ అనేవి లోడ్ అవుతాయి మీకు. క్లియర్? సో దిస్ ఈజ్ శ్రీనివాస్. సో మీకు 7th ఎడిషన్లో ఉన్న చాప్టర్స్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్లీ కాంప్రహెన్సివ్గా అంత డిస్కషన్ అనేది బుక్ వరకు కూడా సిరీస్లో మనం అంతా కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తాం. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే 3,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట, రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553, రైట్. ఎస్, అయితే వితౌట్ ఎనీ డిలే వీ షల్ స్టార్ట్. దట్ ఈస్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్.
క్లియర్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డ్యూటీ, వై డ్యూటీ ఈజ్ రిక్వైర్డ్. డ్యూటీ అంటే ఏంటి, అసలు డ్యూటీ అనేది ఎందుకు. డ్యూటీ అంటే బాధ్యత అని అంటాం, అవునా. అయితే బాధ్యతలు అనేవి ఎందుకు ఉండాలి, ఎందుకు బాధ్యతలు అనేవి ఉండాలంటే లెట్స్ టేక్ ఒక్కసారి కింగ్. ఇఫ్ యూ టేక్ స్టేట్ ఫార్మ్ అయినప్పుడు ఇనీషియల్గా కింగ్ని, ఒక రాజును మనం పెట్టుకోవడం జరిగింది. అయితే రాజుకి హక్కులు అనేవి ఇచ్చాం. ఏ విధమైన హక్కులు, ఎవరైనా చట్ట ఉల్లంఘన చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే కెపాసిటీ అనేది మనం కింగ్కి ఇవ్వడం జరిగింది, అవునా. అదేవిధంగా రాజులకు మనం కేవలం హక్కులు మాత్రం ఇస్తే తన హక్కులను మాత్రమే గుర్తుంచుకొని ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించడం మానేస్తాడు, అవునా. సో రాజుకి ఓన్లీ రైట్స్ అనేవి ఇచ్చామనుకోండి, వాడు ప్రజల గురించి ఆలోచించడం మానేస్తాడు. ఎప్పుడైనా సరే రైట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ వ్యక్తిని టూ పవర్ఫుల్ చేసేస్తాయన్నమాట. టూ పవర్ఫుల్ చేస్తే వాళ్ళు ఎవరి మాట కూడా వినరన్నమాట, రైట్. సో అందుకని రైట్స్తో పాటు రాజుకి కూడా కొన్ని డ్యూటీస్ పెట్టారు. ఆ డ్యూటీస్ ఏంటి, ప్రజలను ఎనిమీస్ దగ్గర నుంచి రక్షించాలి, ప్రజల యొక్క బెనిఫిట్స్ గురించి రాజు ఆలోచించాలి అని కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి పెట్టడం జరిగింది, అర్థమైందా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ డ్యూటీ. ఇక్కడ ప్రజలకు ఎస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ నుంచి వాళ్ళకి హక్కులైతే ఇచ్చింది. నీకు హక్కులు మాత్రమే ఉంటే నీ హక్కుల గురించి మాత్రమే నువ్వు పోరాడతావు, బట్ నువ్వు చేయాల్సిన బాధ్యత గురించి నువ్వు విస్మరిస్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇప్పుడు నేను ఉన్నాను, ఎస్ ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, నాకు ఏ విధమైన కూడా మంచి ఆక్సిజన్ దొరకడం లేదు, ఈ పొల్యూషన్కి కారణం స్టేటే చెట్లను నరికేస్తుంది అని నేను నా రైట్స్ గురించి నేను అడుగుతాను. ఎస్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఈ ఇండియాలో భాగం కాబట్టి నా హక్కులను నేను అడుగుతున్నప్పుడు నా బాధ్యత కూడా నా మీద ఉండాలన్నమాట. ఏంటి, ఎస్ స్టేట్కి బాధ్యత ఉంటుంది, మరి నీ వరకు నీ బాధ్యత ఏంటంటే చెట్లను సంరక్షించడం, చెట్లను నాటడం అనేది నా వరకు నేను చేస్తున్నప్పుడు మాత్రమే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయిపోతుంది, నాకు మంచి ఆక్సిజన్ కావాలి అని నేను అడగగలను, అర్థమైందా. సో అందుకనే రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వ్యక్తి అయినా ఒక రైట్, ఒక హక్కు ఉన్నప్పుడు అదేవిధంగా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అనేది లేకపోతే ఆ హక్కుకు యొక్క మీనింగ్ అనేది పోతుందన్నమాట, రైట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, క్లియర్. సో ఈ డ్యూటీస్ అనేవి ప్రజలందరి మీద కూడా ఉంటుంది. నీ రిలీజియన్తో సంబంధం లేదు, నీ కాస్ట్తో సంబంధం లేదు, నీ జెండర్తో సంబంధం లేదు, నీ రీజియన్తో సంబంధం లేదు, నువ్వెక్కడున్నా సరే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నీకు అప్లై అవుతాయి అన్నమాట, క్లియర్. ఎస్ అయితే సో ఒకటి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. దే ఆర్ ఇన్సెపరబుల్, అంటే వీటిని సెపరేట్ చేయలేము. దే ఆర్ కోరిలేటివ్ అంటే ఒకటి మరొక దాన్ని రిలేటివ్గా ప్రమోట్ చేస్తుంది. నేను చెప్పాను కదమ్మా, పొల్యూషన్ అండ్ నీడ్ ఆఫ్ ఎఫారెస్టేషన్, క్లియర్. చెట్లను నాటాలి అండ్ పొల్యూషన్, ఈ రెండింటికి కూడా పొల్యూషన్ ఉంది, నాకు ఆక్సిజన్ కావాలి, నా హక్కు, చెట్లను నాటడం అనేది నా బాధ్యత. సో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కోరిలేటివ్గా ఉంటాయి అండ్ దే ఆర్ ఇన్సెపరబుల్ అని గుర్తుంచుకోండి. ఈ రెండింటిని కూడా మనం సెపరేట్ చేయలేమన్నమాట, క్లియర్. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే తీసుకొచ్చామో స్టార్టింగ్లో వీటి యొక్క ప్రస్తావన అనేది లేదు, క్లియర్. సో 1951లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఎప్పుడైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్ లేకపోతే తర్వాత ఉన్నది అంటే అర్థం ఏంటి, ఎస్ యు ఆర్ రైట్, అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది అని అర్థం. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1976లో చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీన్ని మనం పార్ట్ 4A అని పిలుస్తాం. పార్ట్ 3 అబౌట్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 అబౌట్ DPSPs అండ్ పార్ట్ 4A ఈజ్ ఆల్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ని కేవలం ఒకేసారి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారంటే ఇక్కడ చూడండి, ఫండమెంటల్ డ్యూటీసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో 1976లో ఒకసారి వస్తే మళ్ళీ దీన్ని 2002లో అమెండ్మెంట్ చేయడం జరిగింది త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, క్లియర్. ఫస్ట్ టైం మనకి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో తీసుకొని రావడం జరిగింది అండ్ మరొకసారి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో
2002లో తీసుకొని రావడం జరిగింది. ఇనీషియల్గా 1976లో తీసుకున్నప్పుడు కేవలం 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉండేవి. అండ్ 2002లో మరొకటి యాడ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి సార్ అంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. సో ఒకటి క్లియర్. సో కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి లేదు, 1976లో దీన్ని అమెండ్మెంట్ చేశారు, మరొకసారి 2002లో అమెండ్మెంట్ జరిగింది అని గుర్తుంచుకోండి. క్లియర్, రైట్. అయితే సార్ మరి ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు ఫండమెంటల్ డ్యూటీస్ని ముందు నుంచే పెట్టలేదు అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నప్పుడు వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్ని చెక్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ సీన్ లైక్ ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, కెనడా కాన్స్టిట్యూషన్ కానీ, ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ కానీ, జర్మన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఇట్లా చాలా కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్సే, అన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలే. ఆ ప్రజాస్వామ్య దేశాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ప్రజలకి కేవలం వాళ్ళ హక్కులు, రైట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే త్రూ కాన్స్టిట్యూషన్ బై డిఫాల్ట్ ప్రజలు కాస్త డ్యూటీ పరంగానే ఉన్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో వీటి యొక్క ప్రస్తావన లేకపోవడం అండ్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏదైతే హక్కులను కోల్పోయారో ఆ హక్కులు ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రం కేవలం హక్కులను మాత్రమే ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. ఏ విధమైన బాధ్యతల గురించి కూడా మెన్షన్ చేయలేదు. క్లియర్. సో అయితే తర్వాత మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. క్లియర్. అయితే యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నాం అనమాట. క్లియర్. సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ బాధ్యతల గురించి వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్లో తీసుకున్నాం. అయితే ఏ విధంగా గుర్తుంచుకోగలమంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి వెన్ ఏ కంట్రీ ఈజ్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశంలో మనకి హక్కుల గురించి ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికా నుంచి తీసుకున్నామని గుర్తుంచుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డ్యూటీ బాధ్యత అనేది ఎప్పుడు ఇస్తారు? బాధ్యత అనేది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఇవ్వరమ్మా, గుర్తుంచుకోండి. బాధ్యత అనేది ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలో ఇవ్వరు. అందుకే ఈ రోజుకి కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కానీ మనకి ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్లో కానీ కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్ కంట్రీస్ కాబట్టి హక్కుల గురించి మాత్రమే ప్రస్తావన ఉన్నది. మరి డ్యూటీస్ గురించి ఎక్కడ ఉంటుంది? డ్యూటీస్ గురించి మనకి కాస్త కమ్యూనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ కంట్రీస్లో ఉంటుందన్నమాట. క్లియర్. కమ్యూనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ కంట్రీస్లో డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి రైట్స్ కన్నా. సో యుఎస్ఎస్ఆర్ అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్లో డ్యూటీస్ యొక్క ప్రస్తావన అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎస్, ప్రజలకి హక్కులు ఉన్నాయి, బట్ హక్కులతో పాటు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మాత్రమే నేషన్ డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యుఎస్ఎస్ఆర్లో పెట్టడం జరిగిందనమాట కాన్స్టిట్యూషన్లో. దాన్ని చూసి మన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. 1976లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి పార్ట్ 4A కింద ఫండమెంటల్ డ్యూటీస్ని కొంతవరకు ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతవరకు నేటివ్ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా డ్యూటీస్ని యాడ్ చేసి పెట్టడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్. అయితే ఇది సార్ స్టార్టింగ్ నుంచి లేదు, 1976లో స్టార్ట్ అయ్యింది. మరి 1976 ఎందుకు? యూ కెన్ రిమెంబర్ ఇన్ దిస్ వే. 1976 ఎందుకు ఇట్లా హార్డ్గా 1976 అని గుర్తుంచుకునేదానికన్నా దీని యొక్క ఫండమెంటల్ బేసిస్ అనేది ఎందుకు 1976 అని మీకు గుర్తుంటే ఈజీగా 1976 అనేది గుర్తుంటుంది. 1971 నుంచి 1975 వరకు యూ కెన్ అబ్జర్వ్. క్లియర్. దట్ ఈజ్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. 1975 ఈజ్ ద ఇయర్ వేర్ యూ హ్యావ్ సీన్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ పీరియడ్ అనేది 1975లో మనం చూస్తాం, అవునా? సో అయితే ఎమర్జెన్సీ పీరియడ్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజల యొక్క హక్కులను పూర్తిగా కుదిస్తూ వాళ్ళని జైల్లో పెట్టడం అనేది జరిగింది. సో ప్రజల యొక్క హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే ఎమర్జెన్సీ టైంలో అందరూ కూడా వాళ్ళ యొక్క హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. క్లియర్. నాకు రైట్ టు లైఫ్ అనేది ఉంది,
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. క్లియర్. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది నాకు ఉంది విత్ ఇన్ ఇండియాలో. సో ఈ హక్కులన్నింటినీ కూడా మీరు కాల రాస్తున్నారు. ఈ విధంగా జరగకూడదు, మా కాన్స్టిట్యూషనే రైట్స్ ఇచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా రైట్స్ మాట్లాడుతున్నారు. అయితే 1976 ఎమర్జెన్సీ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏమనుకున్నది, అయితే ప్రజలు కేవలం రైట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. దే ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ దేర్ డ్యూటీస్. వాళ్ళు కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది కదా. సో అయితే దిస్ ఈజ్ ద టైమ్ దట్ వీ నీడ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ లాంటివి యాడ్ చేయాలి. అయితే యాడ్ చేయాలి అంటే దీని మీద స్టడీ అనేది జరగాలి. ఆ స్టడీ గురించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్తామన్నమాట. కమిటీ అనేది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్వరణ్ సింగ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ అనేవి 1976లో ఇచ్చేయడం అనేది జరిగింది. క్లియర్. సో ఎమర్జెన్సీ పీరియడ్ టైంలోనే ఇదంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట. సో అయితే కమిటీ ఏమని చెప్పింది, ఒక సెపరేట్ డెడికేటెడ్ చాప్టర్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇవ్వండి. క్లియర్. ఒక ఆర్టికల్ అనేది క్రియేట్ చేసి ఒక్క ఆర్టికల్లోనే డ్యూటీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది రికమెండేషన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాటన్నిటినీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో దే హ్యావ్ టేకెన్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ ఇన్ 1976 టు యాడ్ వన్ డెడికేటెడ్ చాప్టర్ దట్ ఈస్ ది part 4A. Clear. And the article is about Article 51A. Article 51A అండ్ పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుందన్నమాట. రైట్. సో ఫస్ట్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక 10 స్పెసిఫిక్ ఫండమెంటల్ డ్యూటీస్ దట్ వాజ్ రికమెండెడ్ బై స్వరణ్ సింగ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో అయితే దట్ ఈజ్ ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో మ్యాక్సిమం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బట్ కొన్ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. రైట్. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ if you observe, that is about the punishment for the non-compliance. Clear. సో నీ డ్యూటీస్ అనేవి నీకున్నాయి, నీ డ్యూటీస్ అనేవి నువ్వు నిర్వర్తించకపోతే పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేశారు. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు ఒకవేళ డ్యూటీస్ని ఉల్లంఘిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి రికమెండేషన్లు ఇచ్చిన గవర్నమెంట్ దీన్ని డ్రాప్ డౌన్ చేసింది. నో, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నేను ప్రజలకు ఇస్తాను, ఒకవేళ వాళ్ళు ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వకపోతే వాళ్ళని పనిష్ చేసే అధికారం అనేది గవర్నమెంట్కి ఇవ్వము, నో పనిష్మెంట్ అనేది మేము ఇవ్వము అని చెప్పడం అనేది జరిగిందనమాట. క్లియర్. రైట్. అయితే దే ఆల్సో గివెన్ దట్ ప్రజలందరూ కూడా ట్యాక్సెస్ పే చేయాలి, ట్యాక్స్ పేమెంట్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కింద మెన్షన్ చెయ్యండి అని చెప్పి స్వరణ్ సింగ్ కమిటీ చెప్పింది. క్లియర్. ట్యాక్స్ అనేది కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టండి అని స్వరణ్ సింగ్ కమిటీ పెడితే నో, గవర్నమెంట్ దీన్ని కూడా డ్రాప్ డౌన్ చేసింది. ఎందుకంటే 1976లో కూడా ఇండియాలో పవర్టీ అనేది చాలా ఎక్కువ ఉంది, ట్యాక్సెస్ కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా కడుతూ ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి, కానీ ఈ విధమైన బాధ్యత కింద పెట్టి ప్రజలను ఒత్తిడిలోకి దించడం అనేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు యాడ్ చేయలేదన్నమాట. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. దో స్వరణ్ సింగ్ కమిటీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ రికమెండేషన్. అయితే వన్ థింగ్, ఎప్పుడైనా మీరు పాలిటీ ఆన్సర్లో మాత్రమే కాకుండా ఈవెన్ ఎకానమీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కూడా ట్యాక్స్ ఆస్పెక్ట్స్లో చేంజెస్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మీరు లెజిస్లేటివ్ పరంగా రికమెండేషన్స్ అనేవి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ దిస్ రికమెండేషన్. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ చెప్పిన విధంగా ట్యాక్స్ పేమెంట్ అనేది ఫండమెంటల్ డ్యూటీ కింద ప్రతి వ్యక్తికి ఇండియాలో చెయ్యాలి అని మీ సజెషన్ అనేది మీరు ఇవ్వగలరు అనమాట. ఎందుకంటే 1976లో ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ అనేవి ప్రజలకు వేరు, అండ్ ఈ 2020s తర్వాత ప్రజలకు ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ అనేవి వేరు. సో ఫండమెంటల్ డ్యూటీస్ కింద ఈ టైంలో పెట్టడం అనేది తప్పు కాదు. చాలా వరకు కూడా ట్యాక్సెస్ పేమెంట్ అనేది చెయ్యకపోయినా సరే పర్వాలేదు అన్న దృష్టిలో ప్రజలు ఉన్నారు తప్ప అది నా బాధ్యత, స్టేట్ సర్వైవ్ అవ్వాలి అంటే నేను పేమెంట్ అనేది చెయ్యాలి కదా అన్న ఆలోచన లేకపోవడం వల్ల ఈ విధంగా వస్తుందన్నమాట. క్లియర్. సో అందుకని ఫండమెంటల్ డ్యూటీస్లో ది పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది యాడ్ చేయాలి అన్న రికమెండేషన్ మనం ఎగ్జామ్లో కూడా ఇవ్వగలం అనమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రం
మళ్ళీ ఈ పనిష్మెంట్ కింద ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ వీళ్ళ రికమెండేషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ను నువ్వు ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ మరొకటి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ ఇచ్చే చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలు ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నప్పటికీ కూడా ది ఫండమెంటల్ డ్యూటీస్ని ఫాలో అవ్వట్లేదు అన్న చట్టమే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీన్ని రక్షించాలి అన్న రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, కేవలం పనిష్మెంట్ మాత్రమే కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి ఏవైతే చట్టాలను క్రియేట్ చేస్తారో ఆ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్లో ఉన్నప్పటికీ కూడా ఆ లాస్ అనేవి చెల్లుబాటులో ఉంటాయి అన్నది కూడా రికమెండేషన్లు ఇచ్చారు. బట్ గవర్నమెంట్ దీన్ని కూడా డ్రాప్ డౌన్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్కి అసలు పనిష్మెంట్ ఇవ్వాలి అన్న లేదు కాబట్టి వీటన్నిటిని కూడా డ్రాప్ డౌన్ చేసిందనమాట. రైట్, ఎస్. అండ్ నౌ వీ షల్ సీ అబౌట్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏ విధమైన ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారో మనం చూద్దాం. క్లియర్. సో 51A ప్రకారం, ఈ 51A ప్రకారం దెర్ ఆర్ ది క్లాజ్ A, B, C, D అప్ టు K. దట్ ఈస్ క్లాజ్ A ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. క్లియర్. అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియల్స్ని కానీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథమ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వీటికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక బాధ్యత, ప్రజలందరి మీద ఉండేది ఒక బాధ్యత అన్నమాట. అండ్ ఇండియన్ స్ట్రగుల్ని ఏ విధమైన నోబుల్ ఐడియల్స్తో ముందుకు తీసుకెళ్లారో ఆ నోబుల్ ఐడియల్స్కి అందరూ కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇది మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా దేశం యొక్క సావర్నిటీ, సార్వభౌమత్వాన్ని, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. క్లియర్. సో సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని కాపాడాలి. అండ్ ఇది మాత్రమే కాదు, దే హ్యావ్ టు ట్రై ఫర్ ఇన్ ప్రమోటింగ్ హార్మోనీ. ఇండియా అనేది డైవర్స్ కంట్రీ కాబట్టి ఇండియాలో హార్మోనీ అనేది పెంచాలి. డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ మధ్యలో హార్మోనీ పెంచుతూ బ్రదర్హుడ్ అనేది ప్రమోట్ చేయాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. క్లియర్. సో కామన్ బ్రదర్హుడ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈజ్ కటింగ్ అక్రాస్ రిలీజియస్ లైన్స్లో కానివ్వండి, లింగ్విస్టిక్ లైన్స్లో కానివ్వండి, రీజనల్ లైన్స్లో కానివ్వండి, ఈ డైవర్సిటీస్ అన్నిటిని కూడా ప్రమోట్ చేయాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ కాపాడడం అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఫండమెంటల్ డ్యూటీస్లోనే మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ద డిగ్నిటీ, రెస్పెక్ట్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో అని అంటే ఎస్, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎస్, ఆ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్గా యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్, ఇది మాత్రమే కాకుండా ప్రతి ఇండియన్ కూడా ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడాలి. రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడాలి. క్లియర్. రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ప్రమోట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లైక్ ఫారెస్ట్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఫారెస్ట్ అనేవి ఎఫారెస్టేషన్తో పెంచాలి. అండ్ ఇండియాలో ఉన్న లేక్స్ని కాపాడాలి. ఇండియాలో ఉన్న రివర్స్ని రెజోనేట్ చేయాలి. అండ్ ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్ అన్నిటినీ కూడా సంరక్షణ అనేది ప్రజలు తీసుకోవాలి. అండ్ ఇది మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ప్రజల యొక్క సైంటిఫిక్ టెంపర్ అనేది పెరగాలి. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ అంటాం. ఆ మూఢనమ్మకాలకి ఎదురుగా ప్రతిదాన్ని కూడా క్వశ్చన్ చేసే నాలెడ్జ్ అనేది ఉంటే దాన్ని సైంటిఫిక్ టెంపర్ అని అంటామన్నమాట. ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది, హ్యుమానిజం అనేది, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అనేది, అంటే ప్రతిదీ కూడా ఉత్సుకతతో మనం అడుగుతామన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, దాని రీజన్ ఏంటి, దాని రీజన్ ఏదో ఉంటుంది, దాన్ని మనం ఆలోచించాలి అన్నట్లుగా సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రమోట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ప్రాపర్టీ అని చూస్తాం. క్లియర్. పబ్లిక్ ప్రాపర్టీ కూడా గవర్నమెంట్ రక్షించాలి అండ్ ఇది ప్రజలు రక్షించాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ది ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్. క్లియర్. దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ఆల్ స్పియర్స్. అండ్ ఇది మాత్రమే కాకుండా దే హ్యావ్ ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ. క్లియర్. అప్ టు 11. ది లాస్ట్ వన్, దట్ ఈజ్ ఇది ఈ 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ 11th వన్ 86th మనకి యాడ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అబౌట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. క్లియర్. దే హ్యావ్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఎడ్యుకేషన్ టు హిజ్ ఆర్ హెర్ చైల్డ్. క్లియర్. అయితే ఎంత నుంచి ఎంతవరకు? బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఫ్యామిలీ, ప్రజలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని మనకి 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది చెప్తుంది. దిస్ వాజ్ యాడెడ్ ఇన్ ది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈజ్ ఇన్ 2002. క్లియర్. సో అయితే మనం ఈ క్లాస్లో డిస్కషన్ అనేది ఇంతవరకు చేసాం. దట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎంతవరకు వెళ్ళింది, ఇదంతా కూడా మనం ఇక్కడ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫీచర్స్ ఏంటి, వీటి మీద ఏ విధమైన క్రిటిసిజమ్స్ ఉన్నాయి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అండ్ ఒకసారి చూడడం లాస్ట్ దిస్ ఈజ్ అబౌట్ ది దసరా ఆఫర్. దసరా ఆఫర్ మనకి వైజాగ్ ఆఫ్లైన్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చేయాలనుకుంటే యూపీఎస్సీ మీకు 28,000కి వస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 1 25,000కి, గ్రూప్ 2 20,000కి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి వస్తున్నాయి. అయితే యూ కెన్ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ డెమో. క్లియర్. ఆఫ్లైన్లో మీరు ఫ్రీ డెమో అటెండ్ అవ్వచ్చు. క్లియర్. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుందన్నమాట. ఆఫర్ అనేది 12th October వరకు మాత్రమే వ్యాలిడిటీ. ఈ తగ్గించిన ఫీజెస్ అనేవి 12th October వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు. 78938995553.